ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ ఆఫీసులో ఎస్ నెక్జెన్ కంపెనీ ప్రతినిధుల విచారణ ముగిసింది. 3 గంటలకు పైగా ఎస్ నెక్జెన్ కంపెనీ ప్రతినిధులను విచారించారు ఏసీబీ అధికారులు. కార్ రేస్ సీజన్ 9 తర్వాత ఒప్పందం నుంచి ఎందుకు తప్పుకున్నారనే కోణంలో ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఎస్ నెక్జెన్ కంపెనీ కీలక డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ జరిపినట్లు తెలుస్తోంది. ఇక ఇదే కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్, ఏసీబీ, ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, ఎస్ నెక్జెన్ కంపెనీ ప్రతినిధులతో ఏసీబీ విచారణ ముగిసింది కదా, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఈరోజు ఏసీబీ నోటీసులు ఇచ్చిన ప్రకారంగా ఏసీబీకి సంబంధించి అంటే నెక్జెన్ సంస్థ ప్రతినిధులు అయితే హాజరయ్యారు. అందులో భాగంగానే దాదాపు 3 గంటల పాటు ఈ విచారణ అయితే కొనసాగింది. విచారణ తర్వాత ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే వీళ్ళు విచారణ ముగించుకొని వెళ్ళిపోయిన సిచ్యువేషన్. అయితే దీనికి సంబంధించి ఈ విచారణకు సంబంధించి ఎస్ నెక్జెన్ సంస్థ వాళ్ళు ఈ ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా దానికి సంబంధించి ఒప్పందంలో భాగంగా ఉన్నారు కాబట్టి వీళ్ళని కూడా ఈరోజు విచారణలో భాగంగా అయితే పలు ప్రశ్నలు అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపు 3 గంటల పాటు ఈ కంపెనీని అయితే విచారించినట్టు తెలుస్తుంది. అయితే వీళ్ళు 2022లో ఈ త్రైపాక్షిక ఒప్పందం అంటే ఎఫ్ఈఓ ప్లస్ హెచ్ఎండిఏ మరియు ఈ ఎస్ నెక్జెన్ సంస్థలు కూడా త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత 2023లో ఏదైతే సీజన్లు ఉన్నాయో అంటే 9, 10, 11, 12 ఈ 4 సీజన్లకు గాను వీళ్ళు ప్రమోటర్గా ఉండే విధంగా అయితే ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అయితే ఈ ఒప్పందంలో భాగంగా వీళ్ళు ఈ 4 సీజన్లో ఉండాల్సి ఉంటుంది. ఈ ప్రమోషన్ సంబంధించి ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఏదైతే మొదటి విడత ఉందో అంటే ఫస్ట్ సీజన్ ఉందో, ఫస్ట్ సీజన్ అయిన వెంటనే వీళ్ళు 30 కోట్లు ఒప్పందం ప్రకారం 3 విడతల్లో భాగంగా 30 కోట్లు చెల్లించారు. చెల్లించిన వెంటనే వీళ్ళు మొదటి సీజన్ తర్వాత పక్కకి వైదొలిగిన సిచ్యువేషన్. అంటే ఈ పక్కకి జరిగిన తర్వాత ఆ తర్వాత ఈ ఏదైతే ఎస్ నెక్జెన్ సంబంధించి సంస్థ ఈ పక్కకి ఎందుకు వైదొలిగారనే విషయంలో కూడా ఆరా తీసిన సిచ్యువేషన్. అదేవిధంగా ఈ స్పోర్ట్కి కూడా అవగాహన లేని విధంగా ఉన్న సిచ్యువేషన్లో వీళ్ళని ఎలా తీసుకున్నారు అంటే ఈ కంపెనీకి ఏ విధంగా అవకాశాలు ఇచ్చారు, ఏ విధంగా వీళ్ళకి ఆదేశాలు జారీ చేశారనే విధంగా కేటీఆర్కి సంబంధించి అంటే కేటీఆర్ని ఇప్పటికే విచారణ చేశారు. ఆ విచారణలో భాగంగా అసలు ఈ ఒప్పందం కుదుర్చుకునడానికి ఈ కంపెనీలు అసలు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని అంటే స్పోర్ట్స్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఈ కంపెనీల్లో భాగంగా అంటే ఈ ఒప్పందంలో భాగంగా వీళ్ళని ఎలా చేర్చుకున్నారనే విషయం పైన కూడా వీళ్ళు ఆరా తీసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ మొదటి విడతలో 30 కోట్లు చెల్లించిన తర్వాత హెచ్ఎండిఏ దీన్ని స్వీకరించుకొని అంటే నెక్స్ట్ విడతలో అంటే నెక్స్ట్ సంబంధించి సీజన్ని చేయాల్సి ఉండగా హెచ్ఎండిఏ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ 44 కోట్ల సంబంధించిన నిధుల్ని ఇటు ఎఫ్ఈఓకి చెల్లించిన పరిస్థితి. అయితే ఇందులో భాగంగానే మీరు ఎందుకని వైదొలిగారు, అందులో భాగంగా ఈ త్రైపాక్షిక ఒప్పందంలో అంటే ఈ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్న టైంలో మీకు ఎలాంటి నిబంధనలు ఉన్నాయి, ఎలాంటి ఆదేశాలు ఉన్నాయనే విషయం పైన కూడా వీళ్ళని ఆరా తీసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో ముఖ్యంగా చూసుకున్న విషయం ఏంటి అంటే మరొక విధంగా అంటే ఈ కేటీఆర్కి సంబంధించి అంటే మాజీ మంత్రి కేటీఆర్ ఈ ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఈయన కూడా ఒక కీలక పాత్ర పోషించాడు, సూత్రధారిగా ఉన్నాడు కాబట్టి ఈయనకు సంబంధించి ఈయన ఈ ఎస్ నెక్జెన్ సంస్థకు సంబంధించిన చెలిమల శెట్టి అనిల్ కూడా అతి సన్నిహితుడిగా ఉన్నాడనే విధంగా అంటే ఉన్నాడు కాబట్టి ఈ కంపెనీలకు సంబంధించి అంటే అప్పటికప్పుడు ఈ కంపెనీని పుట్టించి కేటీఆర్ తీసుకున్నారా అంటే ఇందులో భాగస్వామ్యులు చేశారా అనే కోణంలో కూడా ఆరా తీసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏసీబీ విచారణ అయితే ఇటు కేటీఆర్ని చేసింది, అదేవిధంగా మాజీ ఐఏఎస్ అరవింద్ కుమార్ని కూడా చేసింది, బిఎల్ఎన్ రెడ్డిని కూడా చేసింది. అయితే ఈరోజు ప్రస్తుతం అంటే ఇప్పటికే విచారణ ముగిసింది. ఈరోజు ఈ కంపెనీలకు సంబంధించి వీళ్ళ ఆదేశాల మేరకు అంటే వీళ్ళు ఇచ్చిన విచారణకు సంబంధించి ఈ విచారణలో భాగంగా స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు కాబట్టి వాళ్ళ విచారణకు అంటే ఆ విచారణ స్టేట్మెంట్ని ఆధారంగా తీసుకొని ఈరోజు ఈ కంపెనీని కూడా ఆరా తీసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళని బేస్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ అంటే మిగతా బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అరవింద్ కుమార్ కావచ్చు, కేటీఆర్ని కావచ్చు పిలిచే అవకాశం ఉందా అనే విషయంలో కూడా అనే కోణంలో కూడా ప్రజెంట్ అయితే ఆరా తీస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ మొత్తానికైతే ఈ ఏసీబీ విచారణలో భాగంగా ఈరోజు ఎస్ నెక్జెన్ సంబంధించి 30 కోట్లు కట్టిన తర్వాత 44 కోట్లు హెచ్ఎండిఏ కట్టింది. 44 కోట్లు కట్టిన తర్వాత ఈ ప్రభుత్వ నిధుల ఉల్లంఘనల కింద ఆరోపణలు ఉండడంతో 8 కోట్లు వీళ్ళకి పెనాల్టీ పడింది. అంటే ప్రభుత్వం పరంగా వీళ్ళకి పెనాల్టీ పడడంతో ఏసీబీ అయితే ఇదే కోణంలో వీళ్ళని విచారించింది. అంటే వీళ్ళు అవినీతికి ఏ విధంగా పాల్పడ్డారో అసలు వీళ్ళ పాత్ర ఏ విధంగా ఉన్నదో దానిపైన కూడా ఆరా తీసినట్టుగా కూడా తెలుస్తుంది జ్యోతి.